ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉఫ్! బయట పనిచేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మరి. భగవంతుడా! మేడం మేడం హ్మ్. ఆ! హ్మ్. ఎవరు కావాలి మీకు? మేడం ఇందాక మీరు బయట నిలబడినప్పుడు అదే ప్లేస్లో నాకు ఒక గోల్డ్ చైన్ దొరికింది మేడం. అవునా? ఆ, అప్పటి నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను మేడం. ఇది మీదేనో కాదో ఒకసారి చూసి చెప్పండి మేడం. హ్మ్. హ్మ్. ఎవరికన్నా బిడ్డో ఇతను మంచి చైన్ తీసుకొచ్చిచ్చాడు. ఇది ఎలా చూసుకున్నా 5 సవర్లు ఉంటుందనుకుంటానే. మనమే దీన్ని నొక్కేయడమే. అవునవును. ఇది నా చైనే. మేడం దీన్ని పోగొట్టుకున్నది మీరే అని నేను చూడకపోతే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి దీన్ని వాళ్ళకి ఇచ్చేసేవాడిని. వాళ్ళైతే మీకెప్పటికో ఇచ్చేవాళ్ళు మేడం. ప్రాసెస్ చాలా లేట్ అయ్యేది. అవునవును బాబు. ఖచ్చితంగా లేటయ్యుండేది. అందుకని నేను డైరెక్ట్గా తెచ్చి మీకిచ్చాను మేడం. చాలా థాంక్స్ అండి. ఏంటి మేడం గోల్డ్ చైన్ తెచ్చి మీకిస్తే ఓన్లీ థ్యాంక్స్ చెప్పి ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నారు? టీయో కాఫీయో ఇవ్వరా? అయ్యయ్యో! మర్చిపోయాను బాబు. రండి లోపలికి. వచ్చి కూర్చోండి. హ్మ్. ఉండండి. టీ తీసుకొనొస్తాను. హ్మ్. హ్మ్. ఎక్కడికెళ్ళాడితను? ఒకవేళ టీ తీసుకురావడం లేటవుతుందని వెళ్ళిపోయుంటాడా? పోతే పోనీలే. చైన్ దొరికిందిగా. టీ కూడా మందే. ఎవరి చైనో ఇది. ఇప్పుడిది మనకి సొంతమయింది. ఇప్పుడు దీన్నేం చేద్దాం? మనమే వేసుకుందాం. బాగా వెయిట్‌గా ఉందే. హ్మ్. పని పూర్తయింది. ఒక రోల్డ్ గోల్డ్ చైన్ ఇచ్చి ఇప్పుడు మీ ఇంట్లో బంగారం మొత్తం తీసుకోబోతున్నా. అందుకే ఎక్కువగా ఆశపడకూడదు అంటారు. ఆశపడ్డావు. చివరికి మంచం మీద పడ్డావు. ఆ.